చార్ధామ్ యాత్రలో విషాదం చోటు చేసుకుంది. మధ్యప్రదేశ్కు చెందిన భక్తులతో ఉత్తర కాశీ నుంచి గంగోత్రికి వెళ్తున్న బస్సు నాలుపాని దగ్గర భాగీరథి నదిలో పడిపోయింది. ఈ ఘటనలో 22 మంది ప్రయాణికులు చనిపోయారు. మరో 9 మందిని సహాయక సిబ్బంది రక్షించారు. ఇండో టిబెటన్ సరిహద్దు పోలీసులు, ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది రంగంలోకి దిగి మృతదేహాలను వెలికితీశారు. ఈ ఘటనపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల పరిహారం ప్రకటించారు. మరోవైపు ఛత్తీస్గఢ్ సీఎం రమణ్ సింగ్ కూడా మృతుల కుటుంబాలకు ₹1,00,000 నష్టపరిహారం ప్రకటించారు. మధ్యప్రదేశ్కు చెందిన 60 మంది యాత్రికులు 2 బస్సుల్లో చార్ధామ్ యాత్రకు వెళ్లారు. ఓ బస్సు క్షేమంగా నది దాటగా రెండో బస్సు మాత్రం అదుపు తప్పి నదిలో పడిపోయింది.